అలా అంటే ఎలా సరసు? రాహుల్ మీద నీకున్న ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేసే అవకాశం ఇది. నీ గురించి ఎంత బాగా చెప్పాడు. అలాంటిది నువ్వు మాట్లాడకపోతే ఎలా? కమాన్ సరసు. నువ్వంత ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. నా సరసు నా కోసం తప్పకుండా డాన్స్ చేస్తుంది. ప్రీతి, పిచ్చి పట్టిందా నీకు? తననెందుకు డాన్స్ చేయమని ఫోర్స్ చేస్తున్నావు? ఇన్ని రోజులు రాహుల్ ఏం చేసినా మన కోసం భరించింది. అలాంటిది మనమే తనకి ఇష్టం లేని పనులు చేయమంటాం కరెక్ట్ కాదు ప్రీతి. కోపంలో నిజం కక్కితే మనందరి పరిస్థితి ఏమవుతుందో తెలుసా? అది కక్కక ముందే నిజం బయటపడాలనే కదా ఆంటీ నా ప్లాన్. ప్లానా? ప్లాన్ ఏంటి? ఆంటీ, ఇప్పుడు ప్లే చేయబోయే క్లాసికల్ సాంగ్కి పర్ఫెక్ట్గా కాకపోయినా మ్యాచ్ అయ్యే విధంగా డాన్స్ చేస్తే ఇది బ్రాహ్మిణి కాదు సరస్సు అని కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు మనం దాని కండిషన్స్కి ఒప్పుకోవడం కాదు, మనమే దాన్ని కంట్రోల్లో పెట్టొచ్చు. ఒకవేళ బ్రాహ్మణి నువ్వనుకున్నట్టు సరస్సు కాకపోతే క్లాసికల్ మ్యూజిక్కి వెస్టర్న్ డాన్స్ చేస్తే ఇన్ని రోజులు నమ్మిన రాహుల్ అబద్ధమని రాహుల్కి తెలుస్తుంది కదా. ప్రశాంతంగా ఉన్న ఈ ఇల్లు ఆ తర్వాత రణరంగమవుతుంది. అది ఆలోచించావా? అంతవరకు ఎందుకు వెళ్ళనిస్తామా ఆంటీ? ఎలాంటి సిచ్యువేషన్లోనైనా కవర్ చేయడానికి మీరు, నేను, మనమంతా ఉన్నాం కదా. అది కాదు ప్రీతి. ఆంటీ ప్లీజ్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను చూసుకుంటాను. ఈ ఒక్క డాన్స్తో ఆ సరస్సు ఆర్ బ్రాహ్మిణి లైఫ్ డిసైడ్ చేయాలి. అది సరస్సు అయితే మనల్ని మోసం చేయడానికి ఇలా మారు వేషంలో వచ్చిందని ఆ ఆంటీని నమ్మించి మళ్ళీ విలన్ని చేస్తా. ఒకవేళ బ్రాహ్మిణి అని తెలిస్తే రాహుల్ గుండె పగులుతుంది. ఈ డ్రామాకి క్లైమాక్స్ అవుతుంది. కథ ఏ మలుపు తిరిగినా గెలిచేది మాత్రం నేనే.
సర్సు, ఎక్సలెంట్. ఇన్ని రోజులైనా డాన్స్లో గ్రేస్ తగ్గలేదు. చాలా బాగా చేసావు. నాదే ఉందండి. హఠాత్తుగా చెప్పేసరికి ఏం చేయాలో తెలియక ఆ పాటకు తగ్గట్టు పాదం కలిపాను. ఏదైనా తప్పు చేసుంటే క్షమించండమ్మా. ఏ తప్పు లేదమ్మా. సమయానికి సారీ, సంగీతానికి తగ్గట్టే పాదాలు కదిలించా. చాలా సంతోషంగా ఉందమ్మా. ఇదేంటి ఇలా డాన్స్ చేసింది? సరస్సు ఎలా డాన్స్ చేసింది? అంటే ఒకవేళ దీనికేమైనా డాన్స్ వచ్చా? సరసు, పద. మేడం, ఫోన్ వచ్చింది మేడం. ఏమయ్యో బ్రాహ్మణి, ఎక్కడున్నావు? పొద్దుటి నుండి నీకు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. మీ అమ్మగారు నాకు ఫోన్ చేసి నీ గురించి అడుగుతున్నారు. అమ్మ నీకు ఫోన్ చేసిందా? అవును. ఆంటీకి ఇన్స్టిట్యూట్ క్లోజ్ చేసిన విషయం చెప్పలేదా? లేదు. లేదా? అయ్యయ్యో, నేను చెప్పేశానే. ఎందుకు చెప్పావు శైలు? నాకేం తెలుసు బ్రాహ్మణి, నువ్వు ఆంటీకి చెప్పే ఉంటావు కదా అని నిజం చెప్పేశాను. సారీ. అయ్యో, అంతా లీక్ చేశాక ఇప్పుడు సారీ ఎందుకు? ఇలాంటివేమైనా ఉంటే నాకు ముందే ఇంటిమేట్ చేయాలి కదా బ్రాహ్మణి. మా అమ్మకి ఏం చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాను. సర్లే, నేనే ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. బాయ్. సరే బ్రాహ్మణి, బాయ్. రాహుల్ బాబు, రాహుల్ బాబు, వదలండి, ఎవరైనా చూస్తారు. రాహుల్ బాబు. సర్సు, నా మీదున్న ప్రేమని డాన్స్ రూపంలో ఇంత గొప్పగా ఎక్స్ప్రెస్ చేస్తావు అనుకోలేదు. అక్కడున్నప్పుడు చెప్పారు కదా బాబు, మళ్ళీ ఏంటిది? ఒక్కసారి కాదు, నేను ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు తెలుసా. సరే రా. ఎక్కడికి? రా సర్సు. రాహుల్ బాబు. ఎక్కడికి ప్రీతి? చెప్తాను రండి ఆంటీ. ఆంటీ రండి. ఓఫో, నీ పుట్టినరోజు నేను నీ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే నువ్వే నాకు నీ డాన్స్తో సర్ప్రైజ్ ఇచ్చావు. అంటే ఏదో అనుకోకుండా అలా. అందుకే సర్ప్రైజ్ అంటున్నాను. నీ సర్ప్రైజ్ గిఫ్ట్కి మ్యాచ్గా నేనేమివ్వాలని ఆలోచించాను. వస్తువు డబ్బు రూపంలో ఇస్తే నీ డాన్స్ ముందు చిన్నబోతాయి. పోనీ బంగారం వజ్రం లాంటివి విలువ లేకుండా పోతాయి. అందుకే ఎప్పటికీ విలువ తగ్గనిది భార్యాభర్తల ప్రేమకి మాత్రమే సొంతమైనది, సాధ్యమైనది నీకిద్దామని డిసైడ్ అయ్యాను.
రాహుల్ బాబు నా ఫోన్ ఫోన్ మన మధ్య గాలి కూడా రాకూడదు సరసు. ఆంటీ, రాహుల్ బ్రాహ్మణి రూంలోకి వెళ్ళి చాలాసేపు అయింది. ఇప్పటి వరకు రాలేదంటే లోపలున్నది రాహుల్ భార్య సరసు అని నాకనిపిస్తోంది. పిచ్చి పట్టిందా నీకు? వాళ్ళిద్దరూ లోపల ఉన్నంత మాత్రాన అది సంసారమేనని ఎలా పెడార్థాలు తీస్తావు? అయ్యో, పెడార్థాలు కాదా ఆంటీ, ప్రూఫ్. రాహుల్ టచ్ చేస్తేనే మీకు సిగ్నల్ ఇచ్చిన సరసు, అదే బ్రాహ్మిణి, ఇప్పటి వరకు ఎందుకు కాల్ చేయలేదు? అయ్యో, ఏదో ఒకటి చేసి తన దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలి. సరసు, ఏమైంది సరసు? సరసు, సరసు, అయ్యో సరసు, సరసు, ఏమైంది సరసు? సరసు, సరసు, లే సరసు. రాహుల్, రాహుల్, సరసు, 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 ఇటు చూడు. సరసు, అమ్మ సరసు, సరసు, ఏమైంది? రాహుల్ ఏమైంది? తెలీదు. దగ్గరికి తీసుకొని మాట్లాడుతుంటే కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో, నాకు చాలా టెన్షన్గా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. రాహుల్, 1 minute. రాహుల్, సరస్సుకి ఏం కాలేదు. మీరెలా చెప్తారు? మీరేమైనా డాక్టరా లేక నాడీ శాస్త్ర నిపుణులా? మనిషిని చూడగానే చెప్పేస్తున్నారు. అది కాదు రాహుల్, సరస్సుకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కువ సంతోషం వచ్చినా బాధ వచ్చినా బీపీ ఫ్లక్చువేట్ అవుతుందని డాక్టర్లు చెప్పారు. అందుకే మీరిద్దరూ కొన్ని రోజులు దూరంగా ఉంటే మంచిది. నిజమేనా లేకపోతే ఇది కూడా ప్లానా? అయ్యో, సరస్సు కోసం ఏం చెయ్యడానికైనా నువ్వు సిద్ధమైతే నీ సంతోషం కోసం ఏం చెయ్యడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. అలాంటిది ఈ విషయంలో ఎందుకు అబద్ధం చెప్తాను, ఇలా మాట్లాడతాను? ప్రీతి, ఆ బాటిల్ అందుకు. మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా? హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? రాహుల్, ప్లీజ్ వెయిట్. రాహుల్, టెన్షన్ పడుతూ. అమ్మ సరసు, అమ్మ సరసు, 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 ఆర్ యు ఓకే? సడన్ గా ఏమైంది? నీరసంగా ఉందా?
నీరసం కాదు బాబు. డాక్టర్లు చెప్పిన ఒక విషయం మీ దగ్గర దాచాను. దూరం గురించే కదా, నాకు ఇప్పుడే తెలిసింది. నన్ను క్షమించండి బాబు. క్షమాపణ ఎందుకు సరసు? నీ క్షేమం సంతోషమే నాకు ముఖ్యం. నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండాలి. రాహుల్, ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. నువ్విక్కడే రెస్ట్ తీసుకో. ఆ సరస్సు నాతో పాటు ఉంటుంది. మళ్ళీ తనిక్కడుంటే ఇలాంటి సిచ్యువేషన్ని రిపీట్ అవ్వచ్చేమో. సరస్సు, నువ్వు రామ్మా. అంతే, ఈ ప్రీతి వల్లే. డాన్స్ చేస్తానని నీకు చెప్పానా? ఎందుకు నన్ను ఇరికించా? సారీ. సారీ ఏంటి సారీ? ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు. అమ్మా బ్రాహ్మణి, ఇది రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. సరేనండి, నేను వెళ్తాను. ఇప్పటికి చాలా లేట్ అయింది. నిజానికి అబద్ధానికి మధ్య తేడా ఇంత కన్ఫ్యూజన్గా ఉందేంటి? దీని డ్యూయల్ రోల్ చూస్తుంటే బుర్ర పిచ్చెక్కిపోతోంది. పాయింట్ బ్లాంక్లో కాలిస్తే కానీ ప్రాబ్లం క్లియర్ అయ్యేలా లేదు. సరసు, సరసు, హే, నీకేం కాలేదు కదా? సరసు, సరసు, ఏమైంది సరసు? అమ్మా సరసు, ఏమైంది? అయినా ఏంటి సరసు, ఈరోజు నీకెందుకు ఇలా జరుగుతుంది? అవును, అవును సరసు, నువ్వు లోపల ఉండకుండా బయటికి ఎందుకు వచ్చావు సరసు? అది బాబు, ఏదో శబ్దమైందని చూడ్డానికి వచ్చాను. ఆ గన్ ఫైర్ ఎవరు చేశారు చూసావా? లేదు బాబు, కానీ బుల్లెట్ మాత్రం కొంచెంలో తప్పింది. సరస్సుని చంపాలనుకున్న శత్రువులు ఎవరుంటారా? అదిగో వచ్చింది కదా వాగ్దేవి గారు, ఆవిడికే తెలియాలి. అంటే
ఏంటి రాహుల్, నన్ను అనుమానిస్తున్నావా? మీకు తప్ప అవసరం ఎవరికీ లేదిక్కడ.